ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే A and B invest in a business in the ratio 3:7. The business makes a profit of rupees 60,000 in 1 year. They decide to distribute the profit remaining after reinvesting 40% of the profit. How much will A get in rupees అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే A, B ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేస్తే 3:7 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. అయితే ప్రాఫిట్ వచ్చేసి 60,000 వచ్చింది అని అన్నాడు 1 year తర్వాత. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, మొత్తం ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోకుండా 40% మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని పంచుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. అంటే 40% తీసేస్తే రిమైనింగ్ 60% డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్ కదా. సో డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్ కావాలి అని అంటే 60 × 60,000 / 100 60% అమౌంట్ కనుక్కున్నారు. 2 zeros క్యాన్సిల్ అయిపోతే 36,000 అనేది వాళ్ళు అమౌంట్ అనేది పంచుకున్నారనమాట. ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేసి ఉంటారో అదే రేషియోలో అమౌంట్ పంచుకొని ఉంటారు. సో ఏకి 3x రూపీస్, బీకి 7x రూపీస్ వచ్చాయి అనుకుంటే టోటల్ 10x ఈజ్ ఈక్వల్ టు 36,000 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 36,000 అవుతుంది అమౌంట్ వాల్యూ, ఎక్స్ వాల్యూ. అయితే మనకి ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ కావాలి కాబట్టి సో ఏ షేర్ అంతా 3x, 3 × 36,000 ఇది వచ్చి 108,100. సో ఆన్సర్ అనేది 10,800 అనమాట.